వర్తిల్లాలి మగ్గన్న గారి నాయకత్వం. వర్తిల్లాలి మగ్గన్న గారి నాయకత్వం. సైడ్ కొద్ది వర్తిల్లాలి మగ్గన్న గారి నాయకత్వం. సైడ్ అన్న వర్తిల్లాలి మగ్గన్న గారి నాయకత్వం. పక్కరండి
ఈ అభిమానం అనేది ఎంత ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో, ఈ హారం ఎంత లావుగా ఉందో అంత పెద్ద మనసుతో మీరందరూ కూడా ఆశీర్వదించి అడ్డులోకి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే జగనన్న గారు మీకు అందరికి అండగా ఉండే విధంగా వాలంటీర్ ద్వారా ప్రతి పథకాన్ని ఇంటికి పంపించినప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా స్వీకరించి ఈ రోజు మరొకసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే పథకాలు అందుతాయని చెప్పి మీరందరూ ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క ఉత్సాహం ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో పిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా పోయ శాంతమ్మ గారికి మీరు పెద్ద ఎత్తున ఓటు వేయించి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తుంటాం. అభిమానానికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తుంటాం. శాతం నుంచి 95% ఓట్లు మీరందరూ వేస్తారని నేను భావిస్తూ మీరు చేస్తున్న ఆగ్రహాన్ని కానీ నేను చాలా ముఖ్యమైనాను. నేను సెలవు తీసుకుంటున్నాను. గ్రామ ప్రజలకి అస్సలాము అలైకుం, నమస్కారాలు. ఈరోజు మీరు అభిమానం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో దాన్ని ఎలా తిరిగిందో ఇట్లా కనబడతా ఉంది. చెప్పండి మీరందరూ ఇట్లా మీకందరికీ తెలుసు రానున్న 13వ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి గాను మిమ్మల్ని అందరినీ మేము ఓటు అడగడానికి, మిమ్మల్ని అభ్యర్థించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేయడంలో సగం ప్రజలు ముందుగా ఉంటారని అలాగే ఒక ఓటు అసెంబ్లీకి, ఇంకొక ఓటు శాంతమ్మకు పార్లమెంటుకు మీరు వేయాలని రానున్న 13వ తేదీ పొద్దున్న నుంచే మీరందరూ 6 గంటల నుంచే పోలింగ్ బూత్ ఎదురుగా బారులు నిలబడి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, మరియు ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసేలా మీరందరూ నన్ను సహకరిస్తారని భావిస్తూ వచ్చే 13 ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ ఓటు వేయడానికి సిద్ధమేనా? ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎమ్మెల్యేకు, ఓటు ఎంపీకి, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఓటు ఫ్యాన్కు